పహల్గాం ఉగ్రవాద దాడి ఘటనలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ కుటుంబాన్ని మంత్రి కందుల దుర్గేష్ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పరామర్శించారు. మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో టూరిజంను ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ₹50 లక్షల ఆ కుటుంబానికి అందజేసి పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేకపోయినప్పటికీ కూడా వారికి ఆర్థికపరమైనటువంటి భరోసా కల్పించడానికి, దానికి మించి ఏదైనా ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు జనసేన అంతా పక్కన నిలబడుతుందని, ముఖ్యంగా ఆ కుటుంబానికి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా జనసేన కుటుంబం ఆ ఆపద నుంచి వారిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందనేటువంటి మాట చెప్పమని చెప్పి నన్ను, అదేవిధంగా అజయ్ గారు, మా టిడ్కో చైర్మన్ గారు, మా ఇద్దరిని కూడా ఇక్కడ పంపడం జరిగింది. ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ విషయాలను తలుచుకుని మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు కూడా ఆయన మొహంలో ప్రస్ఫుటంగా ఆ విషాద ఛాయలు కనబడ్డాయి. ఇవాళ ఒకటే నేను మనవి చేసేది, నిజమైనటువంటి మానవతావాది, దేశభక్తి నరనరాన్న నిండినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా, అదే రైతులు కానివ్వండి, వారు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ₹1,00,000 చెప్పి ఇచ్చినటువంటి కార్యక్రమం, అదేవిధంగా ఇవాళ దుర్మార్గుల చేతిలో బలైపోయినటువంటి మధుసూదన్ గారి కుటుంబాన్ని నిలబెట్టాలనేటువంటి మాటతోటి ₹50 లక్షల ఇవ్వటం, అందులో ₹22,50,000 అబ్బాయికి, ₹22,50,000 అమ్మాయికి, అదేవిధంగా ₹5 లక్షల ఆయన తల్లిదండ్రులకి అందజేయడం జరుగుతుంది.